కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఏపీలో శాంతి భద్రతలు కుదుటపడ్డాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మహానాడులో ప్రజల సంరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణపై నేతలు చర్చించారు. వైసీపీ హయాంలో అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు. జగన్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని రెచ్చిపోయిన వారంతా ప్రస్తుతం జైల్లో ఉన్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వంలో ఏ విధంగా అక్రమ కేసులు ఎదుర్కొన్నామో, వేదిక ముందర ఉన్నటువంటి మీరు, వేదిక వెనక ఉన్నటువంటి మనమందరము కూడా ఎన్నో అక్రమ కేసులు పెట్టించుకొని ప్రతి ఒక్కరము కూడా నిద్ర లేని రాత్రులు గడపడం జరిగింది. ఆ ప్రభుత్వంలో తీసుకునేటువంటి ఆ యొక్క దుర్మార్గులు పెట్టినటువంటి అనేక అక్రమాలకు చాలా మంది కుటుంబాలు కూడా నష్టపోయి చాలా మంది కూడా మనమందరము కూడా జైళ్లకు వెళ్లడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ చూసినా గంజాయి రాష్ట్రంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ను గంజాయి రాష్ట్రంగా మార్చారు. ఎక్కడ చూసినా గంజాయికి అలవాటు పడిన యువత అనేక మంది కూడా ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఆ రోజు పారిశ్రామికవేత్తలను కూడా రాకుండా తరిమేసి కాంట్రాక్టర్లు చేయకుండా చేసినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు శాంతి భద్రతలు రాష్ట్రంలో ఉన్నాయి, శాంతి భద్రతలు బాగున్నాయని చెప్పి రాష్ట్రంలో పరిశ్రమల నుండి కూడా పరిగెత్తుకుని వచ్చి పోటీగా పరిశ్రమలు కూడా మన దగ్గరికి వస్తున్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఇక్కడ శాంతి నిర్మాణం మొదలైంది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. దుర్మార్గపు పరిపాలన నుంచి శాంతియుత వాతావరణం ఈ రోజు వచ్చింది. రాజధానికి 500 ఎకరాలు చాలదా అన్నాడు. ఆంధ్రప్రదేశ్కి 5 కోట్ల మందికి 5 ఎకరాలు చాలదా అన్నాడు. నేను ఒక్క మాట క్వశ్చన్ చేస్తుండా. ఆయనకి ఎల్హంకలో ఆయన భార్య 2 బిడ్డలు, తల్లి చెల్లి కూడా ఆయనతో లేరు. ఎల్హంకలో 29 ఎకరాలు, పులివెందల్లో 5 ఎకరాలు ఆయన ఇంటికి, ఇడుపులపాయలో 5 ఎకరాలు, లోటస్ పాండ్లో 1 ఎకరా, తాడేపల్లిలో 2 ఎకరాలు, నలుగురికి 42 ఎకరాలు. కానీ 5 కోట్ల మందికి 500 ఎకరాలు చాలంట. ఇంత అంటే రాష్ట్రం పతనం కావాలా, రాష్ట్రం నాశనం అయిపోవాలా, నేను నా కుటుంబం బాగుంటే చాలనే వ్యక్తి చేతిలో నుంచి రాష్ట్రం శాంతియుతంగా ఉండాలని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి వచ్చింది.